సినిమా చూడండి. సినిమాలో మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా, రండి. 1% రెబల్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిసప్పాయింట్ చేసావు మారుతి అని అంటే విల్లా నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా, అక్కడికి రండి. ఇన్ని రోజులు మట్టి నేను ఈయన ఫోటోని ఇట్లా చూపిస్తూ ఉన్నాను కదా, ఇప్పుడు ఈయన్నే చూపిస్తున్నా. ఇంటికి వెళ్ళి కొట్టాలనిపిస్తుంది నాకు, భారతి ఇంటికి వెళ్ళి కొట్టాలనిపిస్తుంది. ఎందుకంటే అప్సైడ్ డౌన్ అనే కాన్సెప్టే పెట్టలేదు. ట్రైలర్ లో చూపించిన దాంట్లో దీంట్లో వాళ్ళు సగానికి సగం సీనే లేపేశాడు. సినిమా అయితే అదిరిపోయింది, కానీ మారుతి చాలా మోసం చేశాడు. ట్రైలర్ లో చూపించిన సగానికి సగం అయితే సినిమాలో పెట్టలేదు. ప్రభాస్ సిగరెట్ పెట్టుకొని మొత్తం 10 మందిని కొట్టిన సీను సినిమాలో లేదు. హర్రర్ కామెడీ అన్నారు కదా, హర్రర్ లేదు, కామెడీ లేదు, జస్ట్ యావరేజ్, కంప్లీట్ గా యావరేజ్. అసలు మొత్తం ప్రభాస్ 1 man షో చేసుకున్నాడు, మొత్తం లాగించేది, మొత్తం అతని పైన నడిచింది. బట్ అది కాకుండా సెకండ్ హాఫ్ కంప్లీట్ గా ఏదో గజ్బీజ్ చేస్తాడు, అందరికి గందరగోళంగా ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు. ఓన్లీ ఒక రీచ్ ఏంటంటే ఆయన ఏదైతే కామెడీ టైమింగ్ ఉంటుందో నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఒకప్పుడు మనకి బుజ్జిగాడు వాటిలో చూసి ఎలా ఫీల్ అయ్యామో ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అయితే చాలా కనిపించింది. చాలా వరకు ఎంజాయ్ చేసాం ఛాన్స్ అయితే. కాకపోతే ఓన్లీ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఆ ఎంజాయ్మెంట్ తప్ప వాళ్ళు ఏదైతే చెప్పిన హర్రర్ కామెడీ అయితే కంప్లీట్ గా మిస్ అయింది.